మా మా మావిడాకేనేది ఏంటి ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే వీడియో స్టార్ట్ చేశానని చూస్తున్నారా? అవును మరి. వరలక్ష్మి వ్రతం అంటే నాకు అసలు టైం కూడా దొరకలేదు. ప్రతిదీ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తూ కూర్చున్నా. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసినట్టుగా చేయలేదు ఈ ఇయర్. మొత్తం మమ్మీ హెల్ప్ లేకుండా, మమ్మీ గైడెన్స్ కూడా లేకుండా మొత్తం నేనే నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు పూజ చేసుకుందామని డిసైడ్ అయ్యి చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ నా డ్యూటీ ఏంటంటే మా మమ్మీకి కొంచెం అక్కడక్కడ పైపైన హెల్ప్ చేయడం, ఫ్రెష్గా రెడీ అవ్వడం, మెహందీ పెట్టుకోవడం, పూజలో కూర్చోవడం, అంతే నా పని. కానీ ఈ వరలక్ష్మి వ్రతం మటుకు మొత్తం నేనే ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నా. అది డెకరేషన్ అవనివ్వండి, ప్రసాదాలు, క్లీనింగ్, షాపింగ్, అమ్మవారి ప్రతిమ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకున్నాను అనమాట. మా మమ్మీని అస్సలు ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు, అసలు నా గైడెన్స్ కూడా ఇవ్వనివ్వలేదు. నాకు నచ్చినట్టుగా మొత్తం నేనే చేసుకున్నాను. కామెడీ ఏంటంటే నేను చేసిన ప్రతి పని 1, 2, 3 టైమ్స్ చేయాల్సి వచ్చింది. అంటే మోడిఫికేషన్స్ అవ్వనివ్వండి, ఏదైనా లైక్ అమ్మవారి ప్రతిమ నేను చిన్నగా చేసుకుందాం, చిన్న సైజ్ పెడదాం ఈసారి అని అనుకున్నాం. ఎవ్రీ ఇయర్ పెద్దగా పెడుతున్నాం కదా అని. కానీ అది సాటిస్ఫై అవ్వలేదన్నమాట. మళ్ళీ కట్టిందంతా తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెద్ద సైజ్ చేయడం, అలా ప్రతిదీ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కూడా ప్రతిదీ నేను 2, 3 టైమ్స్ చేయాల్సి వచ్చింది. అక్కడే నా ఎనర్జీ అంతా అయిపోయింది. అప్పుడు అర్థమైంది మమ్మీ ఎంత కష్టపడి చేస్తున్నారా అని. అంత ఈజీ కాదు ఇవన్నీ చేయడం. నేను వీడియోలో చూపించింది ఒక 2 to 3% మాత్రమే. దీని బ్యాక్ ఎండ్ వర్క్ చాలానే చేశాను నేను. సో అంత ఈజీ కాదండి. నాకు అలవాటు లేకో మరేంటో నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. మొత్తం నీరసం అయిపోయాను నేనైతే. మా మమ్మీ మూరాసుకుంటూ కూర్చున్నారు నాకు. అలా ఇంట్లో పని చేసుకుంటూ బయట ప్రసాదాలకు కావాల్సిన ఐటమ్స్ కూడా వెళ్ళి షాపింగ్ చేసి తెచ్చుకొని అంతా అయ్యేసరికి నాకు మార్నింగ్ 3 అయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. జస్ట్ 1 అవర్ మాత్రమే పడుకొని హెడ్ బాత్ చేసి ఫాస్ట్గా గుమ్మాలు తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఫస్ట్ టైం ప్రసాదాలు చేయడం నా లైఫ్లో. అసలు జీరో నాలెడ్జ్ నాకు. ఎలా వస్తాయో ఏంటో ఏ ఐడియా లేకుండా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను. ఓన్లీ నేను ఇంగ్రీడియంట్స్, ఈచ్ ప్రసాదానికి యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే రాసుకొని బ్లైండ్గా స్టార్ట్ చేసేసాను. వాటి కోసం వీడియోలు చూసి చేసేంత టైం లేదు కాబట్టి. మన ఫస్ట్ ప్రసాదం దద్దోజనం ఫాస్ట్గానే అయిపోయింది. తర్వాత నేను చేసింది సేమియా పాయసం. అందులో మెల్టెడ్ గీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ మొత్తం గీని యూజ్ చేసి ప్రతి ప్రసాదం చాలా హైలైట్ వచ్చింది. నెక్స్ట్ శనగలు వాయనానికి సెపరేట్గా పెట్టుకున్నాను. నాకు ఇలాగ పోపుతో చేస్తే ఇష్టం కాబట్టి కొన్ని శనగలు పోపుతో చేసుకున్నాను. నెక్స్ట్ ఐటెం కేసరి.
అన్నిటికన్నా ఎక్కువ కేసరిలోనే వేసాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ పులిహోర. పులిహోర అందరికీ ఫేవరెట్, సో స్పెషల్గా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఐటమ్ చక్కెర పొంగలి. మా మమ్మీకి చక్కెర పొంగలి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ రోజంతా చక్కెర పొంగల్ కోసమే దాచుకొని మరీ తిన్నారు మా మమ్మీ అయితే. నెక్స్ట్ పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు అనేది ఒక పెద్ద టాస్క్. నేను ఫస్ట్ టైం చేస్తే ఎలా వస్తుందో అన్న క్వశ్చన్ మార్క్తో అయితే చేశాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా బాగా వచ్చింది. అలా అన్నీ కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయా. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తిన్నాను. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా మమ్మీ చెప్పారు ఇప్పుడే. శబాష్. మా ఆవిడకేనేది. సారీ గైస్, ఇది మామిడాకు కాదు, అరిటాకు. మీరు కూడా చల్లగా ఉండాలని ఫ్యాన్ పెట్టారు మా మమ్మీ. హలో, ఎవరమ్మా నువ్వు? ఓకే, నో యూస్. వాడు విండండి. ఈవినింగ్ వాయినాలు ప్రిపేర్ చేసుకుని అక్కకి, అమ్మకి, గంగుకి ముగ్గురికి ఇచ్చాను. సో ఇప్పుడు నేను చేసిన ప్రసాదాలన్నిటిని ఇప్పుడు తిని రియాక్షన్ ఇస్తాను అనమాట. చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివావు. జెన్యూన్ రియాక్షన్ ఇవ్వాలి. ఓకే 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 డైలాగ్ ఓకే. హలో హలో, నువ్వేనా కాపాడాలి తండ్రి. ఇంకా చాలా టేస్టీగా ఉండేది, ఆపుకోలేకపోతున్నాడు. నేను వండి చూడ దద్దోజనం, శనగలు, ఇంకా స్వీట్ కేసర్ ట్రై చేసాం. అవన్నీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. నేను ఇంటర్ బాగుంది. హిందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, నీట్ గా సాఫ్ట్ గా వచ్చింది. నేను వేసిన ఎంత వరస్ట్ వచ్చినాయో చూడనా, ఎంత బాగా వచ్చిందో. సేమ్ అలాగే చల్లపుట్టు మీ అక్కది ఎలా చేస్తే చపాతీలో వచ్చింది. పెట్టారని పెట్టలేదు. వైఫ్ మెటీరియల్ గాయ్స్. కంగ్రాచులేషన్స్. ఎస్ ఫ్యూచర్ హస్బెండ్. ఏంటంటే నీ ఫ్యూచర్ హస్బెండ్ కంగ్రాచులేషన్ చెప్పాలి. మీరు దీనికి చెప్తారేంటి కంగ్రాచులేషన్స్? అసలు వైఫ్ మెటీరియల్ పూజలు చేస్తుంది చూసారా. అది గైస్, ఫ్యూచర్ హస్బెండ్ ని వీడియో చూస్తే మాత్రం మీరు చాలా లక్కీ అని చెప్పాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
like, share and subscribe. Bye friends.